ప్రైజ్లా ప్రవైన యేసునామములో అందరి కొందరులు. దినం దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడ, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బహుచేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే మనము ఎరిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు. ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో గడుపుతున్నాం. ఆయన రక్షణ మనకు అనుగ్రహించినాడు. ఈ గొప్ప దేవుడు ఎట్లాంటి దేవుడో మనం ఇక్కడ చూడవుతున్నాం. ఈ మహిమగల దేవుడే, ఈ సజీవుడైన దేవుడే ఆ మహిమను వదులుకొని నీ కొరకు నా కొరకు సిలువలో శాపగ్రాహిగా వేలాడిన యేసు. ఈయన ఎట్లాంటి దేవుడో చూడగలుగుతున్నాం. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకము దిగక ముందు ఆయన యొక్క స్థితి ఇలాంటిది. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడ, సైన్యాలకు అధిపతి. నిజమే, చూస్తే ప్రపంచంలో ఎన్నో సైన్యాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. వాటన్నిటి పైన అధిపతి ఎవరు అంటే యెహోవాను నామం వహించు మన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి. రెండోది శూరుడా అని రాయబడ్డ. శూరుడా అంటే ఆయన యుద్ధం చేస్తే ఓటమి లేనేలేదు. ఆయన ఎవరి పక్షంలో ఉంటే వారు ఎప్పుడు కూడా జయశాలులుగానే ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఎప్పుడు ఆయన మన పక్షం ఉంటాడంటే, మనము నీతిని అనుసరించినప్పుడు, మనము పాపమును అసహించుకున్నప్పుడు, మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు ఈ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, శూరుడైన దేవుడు మనతో ఉండే అవకాశం ఉంది. ఈ గొప్ప ఆధిక్యత మనం కోల్పోవద్దు. ఇంకేమంటున్నాడు? మహాదేవ. నిజం, దేవుడి యొక్క భూమి మీద ఎంతోమంది దేవతలు, దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, కానీ ఈయన మహాదేవుడు. ఎంతమంది ఉన్నా వారికి పైన మహాత్యం గల దేవుడు, మహాదేవుడు అని మనం ఎరగవలసిన వారు విన్నాం. మూడవది ఏమంటే, నీ అధిక బలం చేతను, నీ చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. ఆయన అధికమైన బలం. ఆయన కంటే బలవంతులు ఇంకొకరు లేనే లేరు. ఆయన బలం చేత ఏం చేసినట్టే భూమి ఆకాశములను సృష్టించినారు. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. దేవుళ్ళు, దేవతలు, దేశానికి ఒకరు, ప్రాంతానికి ఒకరు, ఇంకా ఇంటికి ఒకరు, మనిషికి ఒకరిని కానీ దేవుళ్ళుగా పెట్టుకున్నారు. వారందరికంటే మన ప్రభువు, మనం ఆరాధించే యేసయ్య, యెహోవా నామం వహించే ఈ తండ్రి, త్రిత్వమైన ఈ దేవుడు ఎట్లా గొప్పవాడు అంటే, వీళ్ళందరూ భూమిలో నుంచి పుట్టారు, కానీ భూమికి సృష్టికర్త ఎవరు, ఆకాశానికి సృష్టికర్త ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. ఆకాశానికి, భూమికి సృష్టికర్త ఆయన చాచిన బావుతో సృష్టించినాడు. ఈ ఉదయకాలం ఆరాధన చేయడానికి వచ్చిన మనము, ఆయనను పూజించడానికి వచ్చిన మనము ఈ ఔన్నత్యమును ఎరిగినామా? ఆయన యొక్క చాచిన బావును చూసినామా? అది మనం ఎరిగిన వరమండ. ఇంకేమంటాడు? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే మన జీవితంలో మన కష్టాలను బట్టి, మన దుఃఖాలను బట్టి, నిట్టూర్పులను బట్టి, నిందలను బట్టి కృంగిపోతుంటాం కదా. వాటన్నిటిని ఎవరు తీసేస్తారు? అనేక సార్లు మనం బాధపడిపోతుంటాం. అనేక పరిస్థితులు వచ్చినప్పుడు నా కష్టాలు, నా నిందలు, నా శిక్ష ఎవరు తీసేస్తారంటే మన కొరకు తన ప్రాణం అర్పించిన దేవుడు, కలువరి శిలువలో మన కొరకు రక్తం చిందించిన దేవుడు. ఆయన కంటే ఇంకెవరు? ఈ కష్టాలు ఏం లెక్క? ప్రాణమే ఇచ్చినప్పుడు ఈ కష్టాలు తీసేయడం పెద్ద లెక్క కాదు. ఈ గొప్ప దేవుని మనం కలిగినాము. ఈయనను ఆరాధన చేయకుండా వెళ్ళొద్దు. ఈయనను ఆరాధన చేయాల్సిన దేవుడు, ఆరాధనలకు యోగ్యుడు, పూజారుడు. ఈ గొప్ప దేవుణ్ణి మనం ఉదయకాలం ఆరాధన చేసి ఆయన మహిమ కొరకు ఆయన చిత్తంలో నడుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నీ యొక్క ఔన్నత్యము, మహాదేవుడవు, శూరుడవు, సైన్యములకు అధిపతివిగా నువ్వు కనబడుతూ ఆ మహిమనంతా వదులుకొని తండ్రి నా కొరకు భూమి ఆకాశముల సృష్టికర్త అయి ఉండి కూడా భూమి మీద మనిషిగా జన్మించి మనుషుల చేత అవమానపరచబడి ఆ ఆకాశంలో కలువరి శిలువలో ప్రాణం పెట్టినావు. 3 మేకల మధ్య గాల్లో వేలాడినావు. నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి రక్షించుకొని
నీ ప్రజగా చేసుకున్నావు. మా కష్టాలు తీసేయడానికి కూడా నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడు. అందుకై స్తుతిస్తూ నువ్వు చేసిన ఉపకారాలన్నిటికీ ఇచ్చిన రక్షణకు ఏమి ఇవ్వలేక మా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.